రాజధాని అమరావతిని అనుసంధానిస్తూ కృష్ణానదిపై నిర్మించే ఐకానిక్ వంతెనకు అద్భుతమైన డిజైన్ ఎంపిక చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సంప్రదాయ కూచిపూడి నృత్య భంగిమ సహా వేర్వేరు నూతన డిజైన్లను పరిశీలించాలని సూచించారు. సోమవారం సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన 51వ సిఆర్డీఏ అథారిటీ సమావేశం 9 ప్రతిపాదనలకు ఆమోదం తెలియజేసింది. రాజధాని అమరావతిలో చేపట్టే వివిధ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు ప్రత్యేక వాహక సంస్థ ఏర్పాటుకు సిఆర్డీఏ అథారిటీ తన ఆమోదాన్ని తెలియజేసింది. రాజధానిలో చేపట్టనున్న గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్, ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు, స్పోర్ట్స్ సిటీ, స్మార్ట్ ఇండస్ట్రీస్, రివర్ ఫ్రంట్, ఇన్నర్ రింగ్ రోడ్, రోప్వే లాంటి ప్రాజెక్టులకు ఎన్సీపీ ఏర్పాటు చేసేందుకు అంగీకారాన్ని తెలిపింది. మంగళగిరిలో గోల్డ్ క్లస్టర్లో జెమ్స్ అండ్ జ్యువెలరీ పార్కు ఏర్పాటుకు ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద భూ సమీకరణ చేసేందుకు కూడా అథారిటీ ఆమోదించింది. మంగళగిరిలోని ఆత్మకూరు వద్ద 78 ఎకరాల్లో గోల్డ్ క్లస్టర్ను ఏర్పాటు చేసేందుకు భూ సమీకరణ చేయాలన్న సిఆర్డీఏ ప్రతిపాదనకు అథారిటీ ఆమోదాన్ని తెలియజేసింది. దీనికోసం ప్రత్యేకంగా ఎల్పీఎస్ నిబంధనలను కూడా అథారిటీ ఆమోదించింది. సిఆర్డీఏ అథారిటీ సమావేశానికి పురపాలక శాఖ మంత్రి పి నారాయణ, సిఎస్కే విజయానంద్, పురపాలక, సిఆర్డీఏ, ఏడీసీకి చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు.